హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వెల్లుల్లి కారం చూస్తామండి. చాలా టేస్టీగా ఇది ఆంధ్ర బిర్యానీ అనొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి. ముందుగా ఇట్లా రోల్ తీసుకున్నామండి. రొట్టెలోకి ఒక పావు చెంచా అంతా జీలకర్ర వేసుకున్నాను, ఉప్పు వేసుకుంటాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 20-25-30 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి వేసేసుకున్నాము, పొట్టు తీసి వేసుకున్నాను. ఇది బాగా దంచుకుంటాం. ఈ వెల్లుల్లిపాయ నుండి రసం బయట వచ్చేంత వరకు దంచుకోవాలి. బాగా ఇట్లా దంచుకున్నామండి. జ్యూస్ బయట వచ్చింది చూడండి, కచ్చా పచ్చాగా అయిపోయింది వెల్లుల్లిపాయ. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటాము. 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఇది కనేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేంత వరకు బాగా దంచాలి. మిక్సీలో వేసుకుంటే ఇంత టేస్ట్ రాదండి, మనకు రోట్లో దంచుకుంటేనే ఇంత టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా రోట్లో దంచి చేయడం వల్ల. బాగా ఇది దంచుతుంటే అడుగులో బాగా గట్టిగా అయిపోతుందండి. ఇట్లా ఒక గెరిటి తీసుకొని మంచిగా ఇట్లా గోకేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా దంచేసుకుంటామండి. మళ్ళీ బాగా కలిసిపోయింది, బాగా ముద్దగా అయ్యింది చూడండి. మనం వాటర్ ఏమి వేయకపోయినా కానీ ఆ వెల్లుల్లిపాయలో ఉండే జ్యూసే దీనికి సరిపోతుంది. వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఇది తీసి గిన్నెలోకి తీసుకుంటాము. చాలా టేస్టీగా చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇది కూరలు ఏమీ లేనప్పుడు కానీ ఇట్లా చేసుకోవచ్చు. ఈ జలుబు, ఈ జ్వరాలు ఇట్లా ఉంటాయి కదా, ఈ టైంలో కానీ ఇట్లా చేసుకొని తిన్నామంటే జ్వరం కానీ తగ్గుతుంది అంటారండి వెల్లుల్లిపాయ కారం తిన్నామంటే. మా ఇంట్లో జ్వరం వచ్చినప్పుడంతా ఇట్నే మా అమ్మ చేసి పెట్టేదండి. ముద్దలు ఇట్లా వెల్లుల్లిపాయ కారం కొట్టి ఒక 2 ముద్దలు తిన్నామంటే నోరు చప్పగా ఉంటుంది కదా, అప్పుడు ఇది బాగా టేస్ట్గా అనిపిస్తుంది తిన్నామంటే. ఇప్పుడు అన్నం తీసుకున్నానండి, అన్నంలోకి కారం వేసుకున్నా. ఇప్పుడు పల్లి నూనె వేసుకుంటున్నానండి. నాకు పల్లి నూనె వేసుకుంటే చాలా ఇష్టం అండి. ఇట్లా పచ్చళ్ళల్లో పొడులలో నాకు నెయ్యి వేసుకున్నామంటే కొద్దిగా చప్పగా అయినట్టు ఉంటుంది. నెయ్యి ఇష్టం ఉండే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. నాకైతే పల్లి నూనె చాలా టేస్ట్గా అనిపిస్తుంది. బాగా ఇట్లా కలుపుకుంటాము. మంచిగా కలిపేసుకున్నామండి. చాలా టేస్టీగా వెల్లుల్లిపాయ కారంతో అన్నం రెడీ అయిపోయింది. మీకు ఒక ముద్ద కావాలన్నా అండి ఇప్పుడే పోయి చేసుకోండి, ఒక 2 నిమిషాల్లో. చాలా టేస్ట్గా. చూడండి ఎంత బాగుంది. ఇది మన ఆంధ్ర బిర్యానీ అనుకోవచ్చండి, అంత బాగుంటుంది టేస్ట్. కానీ ఓకే వీవర్స్, మీరు ఇట్లనే చేసుకొని తినండి. చలికాలం జలుబు ఉంటే కానీ చాలా బాగుంటుంది. నాకు కానీ కొంచెం జలుబు ఉందండి ఇప్పుడు, దానికని కారం చేశాను. నేను ఈ కారం రైస్తో ఎంజాయ్ చేస్తాను. మీరు ఇట్లనే చేసుకోండి. ఈ జలుబులకి జ్వరాలున్నా జలుబున్నా ఈ వర్షాకాలం చలికాలము ఇది తిన్నామంటే కొంచెం బాగా వామ్గా ఉంటుందండి ఒళ్ళు. కానీ ఓకే వ్యూవర్స్, మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.